ఓకే ఓకే చూడాలా ఇగో అమ్మాయి అమ్మాయి చూడండి మాస్క్ తీసే ఫుల్లు నాట్ ఫుల్లు రాయ్ అన్న వచ్చిండు అక్కడ ఆయం ఉంటుంది డస్ట్బిన్ తీసుకురాం తొందరగా పిల్లలు కూడా రవి చూడమ్మా తొందర తొందర అక్కడ హెడ్ మాస్టర్ రూమ్ లో మేడం ఓకే అండి పదవి విరమణ సందర్భంగా జన విజ్ఞాన వేదిక నిజామాబాద్ జిల్లా జన విజ్ఞాన సభ్యులు మరి రక్తదానం చేస్తున్నారు. రక్తదానం చాలా ఇంపార్టెంట్ మన భారతదేశంలో కోరుతున్నాం. తండ్రి యొక్క అడుగుజాడల్లో ప్రజాసేవకి అంకితమైనారు. నా మా మన అనేది చాలా ఇంపార్టెంట్. నేను బాగుండాలా, ఉద్యోగాలు రావాలా అనేది కోరుకోవాలా, పిల్లలు బాగుండాలని కోరుకోవాలా. తర్వాత 3వ స్థానం మన స్థానానికి వెళ్ళి సమాజం కోసం ఆశయం. మరి అటువంటి ఆశయాల్లో త్వరగా వచ్చినటువంటి వాళ్ళు, శాస్త్రీయ దృక్పథం ఉన్న వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. మరి నవతేజ, అనుపమ ఇద్దరు కూడా రక్తదానం మొదలెట్టారు. కుమార్తె అయినటువంటి డాక్టర్ అనుపమ గారు, అలాగే కుమారుడైనటువంటి రవితేజ గారు, అలాగే జన విజ్ఞాన వేదిక కార్యకర్త డప్పురాజు, నాగరాజు గౌడు, అలాగే మిగతా మిత్రులు స్వచ్ఛందంగా ముందుకు రావడం శుభ సూచకం. మనందరికీ తెలుసు, ఈనాడు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. దానిని మనం ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి గురుతరమైన బాధ్యత జన విజ్ఞాన వేదిక కార్యకర్తలే కాకుండా అందరూ దాన్ని ఇస్తున్నారు. నవతేజ, ఓకే, నవతేజ గారు, అలాగే డాక్టర్ అనుపమ గారు, డప్పురాజు, ఎం సురేష్ బాబు వారు, నాగరాజు గౌడు రక్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈనాడు రక్తం కొరత అనేది నిధులలో ఉంది. ఆ రక్తాన్ని పూరించి పోయే ప్రాణాలను కాపాడాల్సినటువంటి అవసరం ప్రతి భారతీయ పౌరుడిగా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇది ఏ సంస్థలో చేస్తున్నటువంటిది కాదు. ఈనాడు మన గౌరవనీయులు నరరామారావు గారు రిటైర్మెంట్ సందర్భంగా తనపై ఉన్న అభిమానులు ఉత్సాహం ఉన్నట్టు ఈ యొక్క ప్రోగ్రాంకి విచ్చేయడం నిజామాబాద్ జిల్లా
జన విజ్ఞాన తరఫు నుంచి వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. రక్తాన్ని ఇస్తున్నటువంటి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర వ్యాప్తంగా కూడా రక్తదానానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహంగా మరి చాలా రక్తదానం అనేది ఒక అలవాటుగా చేసుకోవాలి. ప్రతి 4 నెలలకోసారి 6 నెలలకోసారి సంవత్సరానికోసారి మీ ఏం లేదు, పైసా ఖర్చు లేకుండా ప్రజాసేవ చేసే ఏకైక కార్యక్రమం రక్తదానం. మేము ఎవరికైనా రక్తం కావాలంటే వెంటనే మాకు ఫోన్లు చేసి జేవీవి కళాకారులు మాస్క్ తీయండి, తీయడం ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు పదవీ విరమణ కార్యక్రమం అనేది జిల్లా పరిషత్ హై స్కూల్ బోర్గంబీలో ఏర్పాటు చేయడం జరిగింది. మామూలు సాంప్రదాయబద్ధంగా జరిపేటటువంటి పదవీ విరమణ కార్యక్రమాలకి భిన్నంగా పూర్వ విద్యార్థులు, అభిమానులు, వెల్విషర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి సామాజిక హిత కార్యక్రమం అనేది ఒకటి చేపడదాము, బాగుంటుంది అని చెప్పేసి అనడము. అందులో భాగంగా ఇవాళ రక్త కొరతతోటి చాలామంది చనిపోతున్నారు. రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే సిజేరియన్ ఆపరేషన్స్లో కావచ్చు, హిస్టెక్టమీ ఆపరేషన్స్లో కావచ్చు, ఎవరు కూడా వాలంటరీగా ముందరికి రావడం లేదు. ఈ స్ఫూర్తిని నలుగురికి పంచాలన్నటువంటి ఉద్దేశంతో పూర్వ విద్యార్థులు అందరూ కూడా ప్రేమతో వచ్చారు. జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు కూడా ముందరకు వచ్చారు. సుమారు 50 నుండి 100 మంది డొనేషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ కార్యక్రమం అనేది ఇప్పుడు నడుస్తుంది పదవీ విరమణ ఉత్సవ దినం రోజున. అదేవిధంగా ఈరోజు కార్యక్రమం లోపల కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అట్లాగే చీఫ్ నేషనల్ కోచ్ ఆఫ్ ఇండియన్ బ్యాడ్మింటన్, ద ఫేస్ ఆఫ్ ఇండియన్ బ్యాడ్మింటన్ పుల్లెల గోపిచంద్ పద్మ విభూషణ్ గారు కూడా ముఖ్య అతిథిగా రావడం ఈ ప్రోగ్రాం యొక్క హైలైట్. ఒక సిన్సియర్గా పనిచేసి కింది స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తిని చీఫ్ గెస్ట్గా దీనికి పెడుతూ ఉన్నాము. 58 సంవత్సరాల సర్వీసు ముగియటంతో నేను పదవీ విరమణ పొందుతున్నాను. నేను ఈ పదవీ విరమణ కాలంలో అనేక మంచి అనుభూతిని ఇచ్చేటటువంటి అచీవ్మెంట్స్ చేయటం అనేది జరిగింది. అది నేను గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అందులో భాగంగా 2018లో నాకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా ఇవ్వడము, మోడీ గారిని కలవడము గొప్ప అనుభూతి. అట్లాగే విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. ఈ బోర్గాంపి పాఠశాలను రాష్ట్ర ఉత్తమ పాఠశాలగా 1440 స్ట్రెంత్ తోటి క్వాలిటీ ఎడ్యుకేషను, అటల్ టింకరింగ్ ల్యాబు, సైన్స్ ల్యాబులు, ఆడుకోవడానికి నెట్ ప్రాక్టీస్ చేయడానికి కూడా ఈ క్రికెట్ కోర్టు ఏర్పాటు చేయడము, అనేక రకాలైనటువంటి వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, గ్రామస్తులు, ఎస్ఎంసీ మెంబర్సు, విద్యార్థులు, ప్రజలు, మీడియా అందరూ సహకరించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు, వారికి అభినందనలు తెలియజేస్తూ స్ఫూర్తిదాయకమైనటువంటి నిర్ణయం, మంచి నిర్ణయం. ఇది చాలా అవసరం, మిన్ననైనటువంటిది. కాబట్టి దీన్ని ప్రోత్సహిద్దాం, ముందుకు తీసుకెళ్దాం. కూడా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మిగతా స్టాఫ్ వాళ్ళు ఎంత కలిగిన చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు 16 లోపల వచ్చింది. బిఫోర్ మ్యారేజ్ ఉద్యోగం 20 ఏళ్ళలో ఉద్యోగం చేసి కుట్రౌండ్ మాదిరే ఉన్నాడు. ఇంకా ఇప్పుడు కేసీఆర్ ఇస్తాడంటే మళ్ళీ 2 ఏళ్ళు.
కాబట్టి శాస్త్రీయ దృక్పథాన్ని తెలిసిన వాళ్ళకు ధైర్యం వస్తుంది అని చెప్పడానికి ఎక్కడెక్కడో చూడవలసిన పని లేదు. మన నర్రా రామారావు గారిని చూడాలి. కుటుంబ విషయాల్లో కానీ, చదువుల విషయాల్లో కానీ, తను చేస్తున్న వృత్తిలో కానీ, ప్రవృత్తిలో కానీ మాట, ఆట, కథ, సృజనాత్మకతలతో ముందుకెళ్ళి ఈరోజు మంచి ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకొని జన విజ్ఞాన వేదికలో నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించిన నర్రా రామారావు గారి పదవి విరమణ సందర్భంగా వచ్చిన ఆహుతులందరికీ మా రక్తదాన బృందం తరఫున స్వాగతం పలుకుతూ, మరి ఆయనకు సహకరించినటువంటి మరి ఆమె సతీమణి, పిల్లలు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. శ్రీకృష్ణ పాండవీయంలో ఘంటసాల పద్యం పాడతారు. తెలుగు భాషలో ఏ భాషకులైనటువంటి పద్యం మన తెలుగు భాషకు మాత్రమే ఉంది. పద్యం తెలుగు వారికి ఇచ్చిన నైవేద్యం అంటాడు ఒక కవి. బాగుంది కదా? అటువంటి నైవేద్యమే పద్యం. 4 లైన్లలో ప్రపంచ చరిత్రాన్ని కూడా చెప్పగలిగే సామర్థ్యం ఈ భాషకు ఉంది. సో శ్రీకృష్ణుడు అంటాడు భార్య మీద, నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకబూని దాచిన అది నాకు మన్ననయ కంఠక వితానము తాచిన నొచ్చు నంచునేననియగా అల్కమానవు కదా అరాల కుంతల కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు పులకాగ్రకంఠక వితానము తాచిన నొచ్చు నంచునేననియదా అల్కమానము కదా ఇకనైన అరాల కుంతల అరాల కుంతల సగమదని సానిద మగస ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా బాండ శుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజయేలరా చిత్తశుద్ధి లేని శివ పూజయేలరా విశ్వదాభిరామ వినురవేమా ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
కోటి గుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్రగర్భం దాచిన పడవలమిందు ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ మానవ కళ్యాణం కోసం ఫలమొట్టిన రక్తం ఎంతో రణరక్త శిఖరాల నృత్యలో అన్నాథులు అనాథలుండని ఆనవయో ఏ సభలోనైనా ప్రేక్షకులను ఇట్టే కట్టిపడి వేసే మధుర గాయకుడు బ్లడ్ డొనేషన్ అనుకున్నాము. ఇప్పటి వరకు ఉపాధ్యాయులు అట్లాగే జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు వీళ్ళందరూ కూడా డొనేట్ చేశారు 12 మంది. కొన్ని అపోహలు ఉన్నాయి బ్లడ్ డొనేషన్కి సంబంధించి. నేను చాలాసార్లు క్లాసుల్లో చెప్పాను, మీరు ధైర్యం తెచ్చుకోకపోతే మనం ఏమీ సేవ చేయలేము. బ్లడ్ యొక్క విషయం మళ్ళొకసారి చెప్తాను. ఇంకా ఎవరైనా అపోహలు ఉంటే స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కొద్దిగా అర్థం చేసుకోండి. మన బ్లడ్లో 3 రకాల కణాలు ఉంటాయి: రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. ఆ రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క లైఫ్ టైము 120 రోజులు, వైట్ బ్లడ్ సెల్స్ యొక్క లైఫ్ టైము 12 రోజులు, ప్లేట్లెట్స్ యొక్క లైఫ్ టైము 7 రోజులు. మనం బ్లడ్ ఇవ్వకపోయినా అవి మన బ్లడ్లో చనిపోతాయి, మళ్ళీ కొత్తవి ఉత్పత్తి అవుతుంటాయి. మన దేహాలు ఒక చెయ్యి పోతే చెయ్యి రాదు, కాలు పోతే కాలు రాదు, ఇంకోటి పోతే ఇంకోటి రాదు. కానీ దేహములో బ్లడ్ ఇస్తే కొత్తగా ఊరేది ఏంటిది అంటే బ్లడ్. కానీ దీన్ని గమనించాలి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేయడానికి ఇచ్చుకత ఉందో వాళ్ళు ముందరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఉపాధ్యాయ వృత్తికి ఇంత నిర్వచనాన్ని తీసుకొచ్చి ఈరోజు ఎన్నో పాఠశాలలు ముఖ్యంగా ప్రోగ్రాం చేసుకొని ప్రిన్సిపాల్ హెడ్మాస్టర్గా ఉద్యోగ విరమణ చేస్తున్న రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ఎన్నో ప్రశంసలు అందుకున్న గౌరవనీయులు నర్రా రామారావు గారికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ తరఫున మా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వారు చేసిన సేవలకు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఉపాధ్యాయ వృత్తికే కొత్త వన్యను, కొత్త కళను తీసుకొచ్చారు.
ఏ ప్రైవేట్ స్కూళ్ళకి ఏ విధంగా తీసుకునే రీతిగా వారు ఇక్కడ ఏ పాఠశాలలో టీచర్గా కానీ హెడ్ మాస్టర్ కానీ ఎక్కడ ఉన్నా అన్ని చోట్ల తనదైన ప్రతిభను కనపరిచి పాఠశాలల్ని ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దారు. వీరిని ఇప్పుడున్న ఉపాధ్యాయులు అందరూ స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ఇదే విధంగా ఈ ఆదర్శంగా తీసుకొని డెవలప్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీరి సేవలకు మరొకసారి మా డాక్టర్స్ అందరి తరఫున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారు వారి కుటుంబ సభ్యులు తర్వాత వారి పిల్లలు కూడా ఎంతో ఆదర్శవంతంగా ఎదిగారు. ఇదే కాకుండా సామాజిక కార్యక్రమంగా జన విజ్ఞాన వేదికలో పనిచేస్తూ ఎందరినో సామాన్య ప్రజలు తర్వాత మూఢనమ్మకాలకు దూరంగా ఉంచే ప్రయత్నంలో భాగంగా సమాజ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వారి ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఇవే కార్యక్రమాలు కొనసాగిస్తూ పూర్తి ఆయురారోగ్యాలతో భగవంతుడు వారికి ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రకటించాల్సిందని ఈ సందర్భంగా వారికి మరొకసారి రాజు ఆటోమేటిక్గా మాస్క్ పెట్టుకున్నాక అందరూ ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అయ్యింది. రామారావు సార్ గారు బోర్గాం గవర్నమెంట్ హై స్కూల్ నుండి పదవి విరమణ చెందుతున్నారని చెప్పేసి నాకు ఈవినింగ్ తెలియడం జరిగింది. యాక్చువల్గా సార్కి ఇంత తొందరగా పదవి విరమణ అని చెప్పేసి నాకు తెలియదు. యాక్చువల్ ఫోన్ చేసి చెప్పేంతవరకు కూడా ఇంకా 2 years ఉంటే కూడా పిల్లలకు చాలా బాగా ఉపయోగపడేవాళ్ళని చెప్పేసి వన్ ఆఫ్ ద బెస్ట్ హెడ్ మాస్టర్ ఇన్ ద అవర్ స్టేట్. ఈ got a number of medals and appreciations from the central government also. ఇంకొక చిన్న విషయం ఏంటంటే సార్ చిన్నపిల్లల పట్ల చాలా అంటే ఎస్పీసీ స్టూడెంట్స్ ఉన్నప్పుడు నేను పరిచయం. యాక్చువల్గా నేను 2016 చేసిన తర్వాత ఇక్కడ వచ్చాక ఎస్పీసీ స్టూడెంట్స్ ఏ ఒక్క ఇన్స్ట్రక్టర్ కానీ వేరే ఫాలో అప్ లేకపోయినప్పటికీ కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని డెవలప్ చేసేవారు. దాంట్లో స్కిల్స్ కానీ ఎలక్ట్యూషన్ కానీ ఎస్ఏ రైటింగ్స్ కానీ ఇవన్నీ స్కిల్స్ వాళ్ళలో ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయో తెలుసుకొని ముందుగానే వాళ్ళ రీతిలో డెవలప్ చేసేవారు. స్పోర్ట్స్ పరంగా డ్యాన్స్ ప్రతి ఒక్కటి ఈ స్కూల్ ఈ విలేజ్ ఉన్న వాళ్ళు మంచి సపోర్ట్ చేసేవారు. సార్ ఆ విధంగా వాళ్ళని ట్రీట్ చేసేవారు. ఈ మొక్కలు పెంచడం వంటివి చాలా వరకు టెక్నికల్ పరంగా మా దగ్గర ఒక కంప్యూటర్ ల్యాబ్ లాంటివి మీరు వచ్చిన తర్వాత చేయించడం జరిగింది. ఇక్కడే జరిగింది, మీ ఇతర ప్లేస్లో కాకుండా. ఇంకా కొద్ది రోజులు ఉంటే బాగుంటుందని చెప్పి ఎనీహో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జత కట్టించడానికి రామారావు గారు చేసిన కృషి అద్వితీయమైంది, ప్రశంసనీయమైంది, శ్లాఘనీయమైంది. అయితే ఆయన కృషి వల్ల నాకెంత ఉత్సాహము అంటే ఒకప్పుడు 1953-55 ప్రాంతంలో సంగం జాగర్లమూడి అనే గ్రామంలో కొత్త రాజబాపయ్య గారు అనే హెడ్ మాస్టర్ ఉండేవాడు. ఆయన ఇన్విజిలేటర్స్ లేకుండా పరీక్ష జరిపారు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ సెనెట్ మెంబర్. ఆయన పాఠశాలలో కాపీయింగ్ అనేది లేదు. పరిణామలక్ష్మి అనే ఒక డాక్టర్ ఆ స్కూల్లో చదివేటప్పుడు అప్పటి ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెళ్ళి ఏమన్నా మీ బడిలో కాపీ చేయరా అంటే తీసుకెళ్తూ నేను మళ్ళా ఎప్పుడో 53-54 సంవత్సరాల సంగతి గుర్తు చేసుకుని మురిసిపోయాను. రామారావుని అభినందించడానికి నాకు మాటలు చాలలేదు. అదే కాకుండా అతడు శాస్త్రీయ దృక్పథాన్ని బాగా ప్రచారం చేసినటువంటి వారిలో ఒకరు, మౌఢ్యాన్ని నిరాకరించిన వారిలో ఒకరు, మంచితనాన్ని పంచిన వారిలో ఒకరు,
మానవత్వపు విలువల్ని పరిరక్షించిన వారిలో ఒకరు. అదే కాకుండా తన స్కూల్ ఉన్నతికి, దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి, దానిలో శాస్త్రీయ బోధనాభివృద్ధికి, దానిలో పిల్లలు ముందుకు నడవడానికి ఆయన చేసిన కృషి శ్లాఘనీయం, చిరస్మరణీయం. అది అంతేకాక ఆయన జీవిత కాలంలో ఆయన తన జీవితాన్ని పండించుకోవటానికి చేసిన శ్రమ శ్లాఘనీయం. తన జీవిత కాలంలో పొందిన అనుభవాల్ని రంగరించి రాబోయే తరానికి అందించాలని, మంచిని ఇలాగే ప్రోత్సహించాలని, దీర్ఘకాలం జీవించాలని, ప్రజా ఉపయోగ కార్యక్రమాల్లో పాల్గొనాలని, ప్రజా ఉపయోగం చేసేవారిని సంఘటితపరచాలని, ఆ నిర్మాణ వ్యవస్థకి ఊతమిచ్చి బలమిచ్చి ఆలోచన సరళిని పెంచే విధంగా కృషి చేయాలని నేను ఆయన్ని మనసారా ఆశీర్వదిస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని చాలా ఆనందంగా, సద్భావంతో ఆయన చేసిన పరోపకార కృషిని శ్లాఘించడానికి, ఉపయోగించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు నేను సర్వత్రా విధేయున్నై ఆయన ఎడల ఇదే అనురాగ భావాన్ని నా జీవిత కాలంలో కలిగి ఉంటానని ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 20 సార్లు అది ఉన్నది 5-6 వాక్యాలు. ఆ వాక్యాల్లో ఛేదన, చేకి కింద జట ఈర బాబు అని అంటే 10-20 సార్లు చెప్పింది చేయలేదు. అటువంటి చాలా తప్పులు చేశారు. వారి భాష మీరు విన్నారు. తెలుగు భాష అంత చక్కగా ఒక మధురంగా ఉంటుంది. తెలుగు భాష చక్కగా ఉచ్చరించి మాట్లాడదు. కానీ ఒక పత్రిక అది మంచి స్థాయిలో నడుస్తున్నట్టు పత్రిక లోపల ఎడిటర్స్ ఎన్నిసార్లు అది సవరించుకోనటువంటిది, కానీ ఆ భాషలో పట్టు కానీ లేనటువంటి పరిస్థితి అని అంటే మరి వారికి నేర్పినటువంటి ఉపాధ్యాయులకు కూడా పాత్ర ఉంటుందేమో. ఇలాంటి ఉపాధ్యాయులు తెలుగు భాష కావచ్చు, హిందీ భాష కావచ్చు, ఎవరైతే విద్యార్థులు ఇలాంటి ఉపాధ్యాయుల దగ్గర శిక్షణ పొందారో నేను అనుకుంటాను వాళ్ళు అటువంటి ఉచ్చారణ దోషాలు చేయరు అని. చాలా ఫ్లెక్సీలు చూస్తూ ఉంటాం, పొలిటీషియన్స్ పెడుతూ ఉంటారు, జన్మదిన శుభాకాంక్షలు కావచ్చు లేదా పండుగ శుభాకాంక్షలు కావచ్చు. ఆ ఫ్లెక్సీలు చూస్తుంటే బాధేస్తూ ఉంటుంది. అన్ని బూతులు ఉంటాయి, చాలా తప్పులు ఉంటాయి అందులో. కాబట్టి ఈ సందర్భంగా 80 సందేపల్లి రాధాకృష్ణన్ గారు అనడంలో అతిశయోక్తి లేనే లేదు అని నేను అంటాను. చెప్పడానికి నేను ఎంతో అభిమానించే మా మామయ్య గారు, ఆయన గురించి చెప్పే అవకాశం రావడమే ఒక గొప్ప అదృష్టం. ఈ లోకంలో కారణజన్ములు కొంతమంది కానే కాదు. ఎందుకంటే గొప్ప సౌశీల్యత, అబ్బో ఇలా ఒక్కటేంటి చెప్పుకుంటూ పోతే నాకు ఒక రోజు చాలా జీవితకాలం పడుతుంది. సహకారి నర రామారావు సాయి వల్ల మార్గదర్శకత్వం సమస్త జీవన విజ్ఞానానికి సైన్స్ మూలాధారం అనే మీ భావన సముచితం. జీవశాస్త్ర బోధకుడిగా జీవరాశులను సమంగా సమగ్రంగా భావించే మీ మూర్తిమత్వానికి నా పాదాభి వందనాలు. మీ కుటుంబం మరియు మీ విజ్ఞానాక్షర రంగ సమాజంలో నేను ఒక పొల్లు అక్షరమైనందుకు ఎంతగానో ఆనందిస్తూ గర్వపడుతూ మీ వాణి. ఈనాటి ఉద్యోగ విరమణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సగౌరవంగా వేదిక మీద తీసుకొస్తున్నారు. విద్యారంగాన విలువలు పూజిస్తున్న విదురుడు ఆయన. వివేకంతో విచక్షణ నిరూపమైన ఆరోగ్యవంతమైన సమాజానికి ధన్యవాదాలు పిల్లలు, మీకు శుభాకాంక్షలు.
శుభాకాంక్షలు, శుభాభినందనలు. మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. చందు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము మరో నృత్యంతో. శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివోహం త్రిభువన పాలక వచ్చినా మీ సార్ త్రిపురాసుర సంహారక శివోహం 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 డమ 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 డమరు గనాదం పెడ 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 మృదంగ శబ్దం గల 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 గర్జన నాదం తాండవమాడెను శివుడు తాండవమాడెను శివుడు తాండవమాడెను శివుడు తాండవమాడెను శివుడు కైలాస శిఖరాద్రి పులకించగా శిఖలోని చంద్రుండు వెలుగుండగా కైలాస శిఖరాద్రి పులకించగా శిఖలోని చంద్రుండు వెలుగుండగా కైలాస శిఖరాద్రి పులకించగా శిఖలోని చంద్రుండు వెలుగుండగా నటరాజు చేసేది నాట్యం నాట్యానికి శిరోమకుటం నటరాజు చేసేది నాట్యం నాట్యానికి శిరోమకుటం ఓంకార స్వరూపం నిఖిల జగతికి మూలాధారం శివం శంకరం శివం శంకరం
నాకు తోడుగా డాక్టర్ రవితేజ యూనివర్సిటీలో ఎంఫిల్ అయిపోయింది, పిహెచ్డి అయిన తర్వాత పేరి నృత్యంలో డాక్టరేట్ తీసుకున్నారు. గురుగారి విషయం చెప్పగానే తను ఎంత షెడ్యూల్ బిజీ ఉన్నా సినిమా కొరియోగ్రాఫర్ కూడా వచ్చి నేను చేస్తా అన్నాడు. చాలా హ్యాపీగా ఉంది. అంటే పాజిటివ్ ఎనర్జీ ఉన్న రామారావు సార్కు అందరూ పాజిటివ్గానే ఉంటారు. సో ఈరోజు ఈ చిన్న స్టేజ్ పైన మా కొత్తపల్లి స్టూడెంట్స్ అందరం కలిసి చిన్నగా సన్మానం చేసుకోవాలని మనస్ఫూర్తిగా వెళ్ళిపోతున్నాను. ప్లీజ్ ఎక్కడున్నా అందరు స్టేజ్ మీదకి రావాలి. నేను చెప్పాను కదా, సో సార్ చెప్పగానే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చి చేయడం కూడా. నిన్నటి వరకు నైట్ వరకు షూటింగ్లో ఉన్నాను, ఎట్లైనా రావాలని చెప్పి మార్నింగ్ 6కి లేసి హడావుడికి వచ్చాము. థ్యాంక్ యూ సార్, మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. కొత్తపల్లి స్టూడెంట్స్ ప్లీజ్ అందరు రావాలి. నిర్మల అవన్నీ తీసుకురండి ప్లీజ్. చదువుకునేవాళ్ళు చాలా కలుపుకోలుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్నటువంటి పరిస్థితి ఆ అనుబంధం ఉంది. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నన్ను అభినందిస్తూ సత్కరిస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక ఉపాధ్యాయుడిగా ఇంతకంటే కావాల్సిందేముంది. నాకు చాలా చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే మనము ఒక రైతుకి పొలం వేసి పంట చేతికి వస్తే ఎంత ఆనందం ఉంటుందో, నా స్టూడెంట్స్ నా మీద అభిమానంతో ఇవాళ ఇంత కరోనా టైంలో ఎవరు మసనకూడదు అనుకునే టైంలో
వాళ్ళు అన్నీ ఛేదించుకొని వచ్చారంటే నాకు ఇంతకంటే నా జన్మ ధన్యమైనని చెప్పేసి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మిగతా కార్యక్రమం ఉంది. దయచేసి ఎవరు కదలొద్దు. సన్మానం టైం కాదు. గొప్ప అతిథి ఉన్నాడు, మనకి ఇంటర్నేషనల్ ఫిగర్ ఉన్నాడు, మన భారతదేశానికి గర్వకారణము. దయచేసి వారి సందేశాలు వినండి. మనం ప్రోగ్రాం చాలా చక్కగా నిర్వహించుకుందాం. 10వ తరగతిలో 90% పైగా ఉత్తీర్ణత, పదుల సంఖ్యలో 9కి పైగా జీపీఏ పాయింట్లు సాధించిన విద్యార్థులు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, ఆహ్లాదకర వాతావరణానికి కొదవ లేకుండా చెట్లు, మొక్కలతో కళకళలాడే ప్రాంగణం. ఇలా చెప్తుంటే అది ఓ ప్రైవేటు పాఠశాల అని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ ఈ ఘనతలన్నింటినీ అక్షరాలా నిజం చేసి చూపించింది నిజామాబాద్ జిల్లాలోని బోర్గాం ఉన్నత పాఠశాల. బోర్గాం ఉన్నత పాఠశాల మెరుగైన విద్యా బోధనతో రోజు రోజుకి విద్యార్థుల సంఖ్య పెంచుకుంటోంది. ఈ సర్కారీ బడిలో గతేడాది 738 మంది విద్యార్థులుండగా ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 1000 దాటింది. మున్ముందు ఈ సంఖ్య మరింత పెరగనుంది. పాఠశాలలో ఉత్తమ విద్యాబోధన చేస్తున్నందున ఈ విద్యా సంవత్సరం ప్రవేశాల్లో ఏకంగా 350 మందికి పైగా విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి బోర్గాం సర్కారు బడిలో ప్రవేశం పొందారు. తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధన సాగుతోంది. ప్రతి తరగతిలోనూ 4 సెక్షన్లు ఉండగా 24 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ప్రైవేటుకు సైతం సాధ్యం కాని రీతిలో అన్ని రంగాల్లో బోర్గాం ఉన్నత పాఠశాల సత్తా చాటుతోంది. ప్రత్యేక బోధనా పద్ధతులు, డిజిటల్ పాఠాలతో విద్యార్థులను ఆకట్టుకుంటోంది. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, సామాజిక కార్యక్రమాల్లోనూ విద్యార్థులు ప్రతిభ చాటారు. పాఠశాలలోని పచ్చని వాతావరణం విద్యార్థులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. గవర్నమెంట్ బడులంటే సరిగా చదువులు చెప్పరని అనుకుంటారు అంతా. కానీ అక్కడ మాత్రం గవర్నమెంట్ బడులే బెస్ట్. ప్రైవేట్ స్కూళ్లలోనైనా సీటు దొరుకుతుందేమో కానీ ఇక్కడ గవర్నమెంట్ బడిలో దొరకాలంటే కొంచెం కష్టమే. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బోర్గాం ప్రభుత్వ బడిలో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో చదువులు మంచిగా చెప్పడంతో విద్యార్థులు చాలా మంది వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 1200 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడి పరిస్థితులు చూసి చాలా మంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల నుంచి గవర్నమెంట్ బడికి పిల్లలను పంపిస్తున్నారు. ఏడాది ఈ బడిలో 730 మంది విద్యార్థులుండే ఇక్కడ చదువు మంచిగా చెప్తారని అందరికీ తెలవడంతో ఈసారి విద్యార్థుల సంఖ్య 1200 దాటింది. 750 మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు. డిజిటల్ క్లాసులలో చదువులు చెప్పడంతో పాటు ఆటపాటలు, యోగా నేర్పిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం మంచిగా పెడుతుండడంతో ఇక్కడకు వర్చువల్ క్లాస్ తో అర్థమయ్యేలా చదువు చెప్తున్నారంటున్నారు విద్యార్థులు. బలవంతంగా కాకుండా ఇష్టపడి చదివేలా చేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ చదువుతో పాటు అన్ని అంశాలు నేర్చుకుంటున్నామంటున్నారు. బాలసభ పెట్టడంతో కాన్ఫిడెన్స్ పెరుగుతుందని, ఎక్కడైనా మాట్లాడే ధైర్యం వచ్చింది. ఊరు ఇస్తున్న సాయంతో బడిని ఆదర్శంగా మారుస్తున్నామంటున్నారు ఉపాధ్యాయులు. బడిలా అన్ని వసతులు ఉన్నాయన్నారు. డాక్టర్లను తీసుకొచ్చి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. ఇట్లా అన్నింట్ల ముందుండడంతో ఈడ చదువుకునేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారంటున్నారు. ప్రతి సంవత్సరం మెసేజ్ వినటంతో చాలా మంది స్ట్రెంత్ పెరుగుతూ వచ్చింది. మరుసటి సంవత్సరం 738 స్ట్రెంత్ అయింది. టీచర్స్ అందరూ కూడా నిబద్ధతతోటి ఇంతమంది పిల్లలకి న్యాయం చేయాలన్నటువంటి తపనతో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందం ఇక్కడ ఉంది.
విన్నాం. వందల మంది విద్యార్థులు, పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు, ఒక్కో తరగతిలో 4-5 సెక్షన్లు, డిజిటల్ పద్ధతిలో పాఠాల బోధన, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపించే దృశ్యాలు సాధించి 5 ఏళ్లు తిరిగేసరికి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. 2014లో ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టిన నర్రా రామారావు పాఠశాల స్థితిగతులను పూర్తిగా మార్చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం గమనించిన ఆయన ఎక్కడ లోపాలు ఉన్నాయో అక్కడ సరిదిద్దుకుంటూ వచ్చారు. ఉత్తమ విద్యను I implemented joy of learning activities here, experimental way of teaching. जिनके हर छात्र के चेहरे पर उम्मीदों की चमक है, इसीलिए ये शिक्षक सबसे अलग है। नर रामाराव, हेडमास्टर, जिला परिषद हाई स्कूल, ओरगांव भी, तेलंगाना। అడ్డుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చేతుమ్ము ప్రేమ నా పలివు నన్ను నమ్ము బుట్ట
డిచ్చి డిచ్చి కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? అబ్బా కడుపు నిండిపోయింది బంగారం. 1 గానికి 22 బస్తీల మస్తు కట్అవుట్ బచ్చాగాళ్ళ బ్యాచ్ ఉండేది వచ్చిన మంటే సుట్టు కిక్కే సాలక ఓనైటు ఎక్కి డొక్కు బుల్లెట్ సందుల మందు కోసం ఎదుగుతాంటే రూటు సిగ్గు చీరగట్టుకొని చిట్టు వీరు మెరిసినట్టు బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుంది రో ఓ సందమామ సుఖదాగక శంకరొచ్చెర్రో శ్రీమందమ్మావ చిక్కలెక్క డుంకుతుండెరో ఆ సందమావ చుక్కి జారి సిగ్గుకుందిరో నా దిల్లుకు మావ రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా బాణం చేసిందిరో రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా బాణం చేసిందిరో శ్రీ నర్రా రామారావు గారి ఉద్యోగ విరమణ మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ వేదిక నర్రా రామారావు గారిని ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ విశిష్ట అతిథిగా నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా మరి కాసేపట్లో ఈ వేదిక వద్దకు రావాల్సి ఉంది. వారికి కూడా ఈ వేదికగా ఆహ్వానం పలుకుతున్నాం. శ్రీమతి కె నాగజ్యోతి గారు ఆత్మీయ అతిథి పరిచయం. తన జన్మలోనే సహనం ఉంది, తన పేరులోనూ సౌజన్యం ఉంది. ఒక మనిషిగా వెళ్ళడానికి పరిమళించడానికి ఈ 2 సుగుణాలు చాలు. ఇంటి బాధ్యతలే కాదు, సామాజిక బాధ్యతల్ని కూడా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు రండి సార్ ప్లీజ్. ముఖ్య అతిథిని
వస్తున్నాము ముందుకు రా ముందుకు వస్తా స్టూడెంట్స్ స్థాయికి ఎదిగాను అంటే దానికి గల సిగ్నిఫికెంట్లీ ఎన్హాన్సింగ్ ద ఎన్రోల్మెంట్ ఇన్ స్కూల్ ఇన్ హిస్ చిల్డ్రన్. సో చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది మనకు. మన సార్ నరేంద్ర మోడీ సార్ని కలిశారు, మన స్కూల్ నుంచి బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది కాబట్టి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో మహోత్సవం 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 పదవి మహోత్సవం మహోత్సవం పదవి విరమణ మహోత్సవం గురుగులయ్యకు మహోత్సవం నత్తారామరావు గారికి మహోత్సవం speech. And Headmaster Sir, we believe that you are the bride for Borgampi students, and Headmaster Sir, you made every students to be inspired, and you are the backbone of every students when they are in struggles. Actually, we came here in 6th standard, now we are in 10th standard. We have completed our 4 years journey, such a good experience and moments we have in this school. All the teachers and sirs are very affectionate and teach us very well while coming to the Headmaster Sir. Headmaster Sir is very calm and patient. Even a single day we can learn a moral from our Headmaster Sir. Vaishali, what a great surprise! What surprise? How many facilities we have in this school? Oh yeah, we have healthy drinking water facilities, bathroom facilities, lab for activities. Every student can perform an activity by their own in physics and biology subjects. We have Atal Tinkering Lab. Every student can know about robotics in Atal Tinkering Lab. We have computer lab, not etc. We have many coachings provided like the SPC, the student police candidate. పై పనిచేస్తున్న ఉపాధ్యాయుని కూడా వేదికపైకి వచ్చి ఈ సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. పి సావిత్రిబాయి గారు, శ్రీ జి నరేందర్ గారు, శ్రీమతి వై పద్మావతి గారు, శ్రీమతి ఎన్డి వినోలియా గారు, శ్రీ బి శ్రీనివాస్ గారు. జాయింట్ టీచర్ భూమేశ్వర్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. భూమేశ్వర్ గారు, వీరంతా బోధనా సిబ్బంది. ఇప్పుడు బోధనేతర సిబ్బంది నాన్ టీచింగ్ స్టాఫ్ శ్రీ కె శ్రీనివాస్ గారు, శ్రీ డి బాలరాజ్ గారు, శ్రీమతి ఫాతిమా బేగం గారు, శ్రీ శేఖర్ గారు, వీరిని కూడా వేదికపైకి వచ్చి నరా
ప్రెస్ వాళ్ళు ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాను. రతన్ గారు దయచేసి విచ్చేసిన అతిథులందరూ కూడా ఇది దయచేసి వేదికపైకి రాకుండా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక వీడియోస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని పిలుస్తామండి. దయచేసి ఓపిక పట్టండి. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఉద్యోగ విరమణ పద్ధతుల నాదా రామారావు దంపతులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులు ఎంతో అభిమానంతో సార్ ఒక్కసారి మాస్క్ గోపిచంద్ గారు మాస్క్ దూరం ఉండండి. కొద్దిగా మీరు దూరం జరిగితే అందరూ వస్తారు సార్, ఒకరికొకరు రాదు. ఓకే సార్. పదవీ విరమణోత్సవ సన్మాన పత్రం శ్రీ నర్రా రామారావు గారు అనంతలక్ష్మి రాఘవయ్య గారులకి 5వ సంతానంగా 1962 డిసెంబర్ ధర్మారం బీటి ఆగస్టు 1983వ సంవత్సరంలో పుల్లెల యశోదారాణి గారితో వీరి వివాహం జరిగింది. వీరి కుమార్తె అనుపమ గారు వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. కొత్తపల్లి ముల్లంగి పాఠశాలలో తమ సేవలను అందించారు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సహ ఉపాధ్యాయునిగా నవిపేట్ సారంగపూర్ పాఠశాలలో విధులు నిర్వహించడం జరిగింది. 2004-2017 జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ గా ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసి గృహాలలో చేర్పించి విద్యా స్రవంతిలోకి వారిని కలుపుకున్న తీరు కడు ప్రశంసనీయం. నాణ్యమైన విద్య. సార్ దయచేసి మీ అందరూ కొద్దిసేపు ఓపిక పడితే సత్కారం కార్యక్రమం విజయవంతంగా చేసుకోవచ్చు సార్. ప్లీజ్ దయచేసి టీచర్స్ వెల్ఫేర్ సొసైటీ ధర్మారం సభ్యులు ఎవరైతే పేరు ఇస్తున్నారో వారు క్రమశిక్షణతో వచ్చి సన్మానం చేసుకుందాము. దయచేసి ఈ స్టేజీ లేనటువంటి వారందరూ స్టేజీ దిగాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి కోవిడ్ నియమాలను పాటిద్దాం. దయచేసి కూర్చోండి. మనకి ఫేమస్ పర్సనాలిటీని పిలుచుకున్నాము. అనివార్య కారణాలతో మధ్యలో కూడా గుర్తుంచుకోండి సారు, గుండెల్లో కొలువైనారు. మర్చిపో అలిగినప్పుడు అమ్మ నాన్నయినారు, ఆటల్లో పాటల్లో నేస్తమైనారు. అలిగినప్పుడు అమ్మ నాన్నయినారు, మీ మనసులు తారలెన్ని వెలుగుతున్న సంసారు. నా గుండె మీద మీ పేరు, ప్రాంతాన్ని విడిచిన పరదేశం వెళ్ళిన మిమ్ముల మరవద్దు సారు. ప్రాంతాన్ని విడిచిన పరదేశం వెళ్ళిన మమ్ముల మరవద్దు సారు. ఏ స్థాయికెళ్ళిన ఎంతెత్తు ఎదిగిన మిమ్ముల మరువాము సారు. ఏ స్థాయికెళ్ళిన ఎంతెత్తు ఎదిగిన మిమ్ముల మరువాము సారు. జ్ఞాన నేత్రము సారు మీరు మా బతుకుల్లో దేవుళ్ళయ్యారు. జ్ఞాన నేత్రము సారు మీరు మా బతుకుల్లో నేత్రమయ్యారు. గుర్తుంచుకోండి సారు, మా గుండెల్లో కొలువైనారు. మర్చిపోకండి సారు, మా పిలిచి వెళుతూ
అలా ఉన్నారు మీరు. హిమాలయాల కన్నా ఎత్తు ఎదిగారు. కానీ భౌతికంగా నైతికంగా ఇలా ఉండటం సాధ్యమా అన్నది ఒక క్వశ్చన్ మార్క్, ఒక ప్రశ్న అప్పటి నుంచి మధ్యలో మెదులుతుంది సార్. మీ వినయానికి, మీ విధేయతకు, మీ సంస్కారానికి, మీ సభ్యతకి, మీ విజ్ఞానానికి, మీ మేధస్సుకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. చాలా అరుదుగా కనిపిస్తారు సార్, అక్కడక్కడ అప్పుడప్పుడు తక్కువ కనబడతారు సార్. ఒక్క వెంట్రుక ఎక్కువ మొలిసిన 100 అరుపులు బయటకు వస్తాయి. మనిషికి అలా ఆధునిక సమాజంలో మానసిక నైజం అలా తయారైంది. కానీ ఎదిగిన కొద్దీ ఒదగడం అన్నది మిమ్మల్ని చూసే కవి రాసడం అనిపిస్తుంది సార్. మీరు మా ఊరు రావటం, మేము చేసుకున్న పుణ్యం. ఏదో బొమ్మలో చూడటం, టీవీలో చూడటం, ప్రత్యక్షంగా చూసే భాగ్యం మాకు ఎప్పుడు కలగలేదు. గురుగారి పుణ్యమని మనం మేము ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం సార్. మేము సదా మీకు రుణపడి ఉంటాం. ఈ నేల ఎంత పుణ్యం చేసుకుందో మీ పాదస్పర్శతో పునీతమైందని నేను భావిస్తూ ఉన్నాను సార్. ఇంత దూరం రావటం, వీళ్ళతో అంత మమేకమై ఉండటం, వీళ్ళని సత్కరించడం, అభిమానించడం, అది మా గొప్ప అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్. చాలా చెప్పాలి, కానీ మీ సమయం చాలా విలువైంది సార్. మాకు పని పాట ఉన్నా లేకున్నా మేము ఇలా గడిచిపేస్తాం. ఇది మాకు అలవాటు అయిపోయింది. చెప్తే అది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఏ టీచర్కైనా కూడా తన పిల్లలు ఎదగాలి, తను చేసిన స్కూల్ కానీ, తను ఎంచుకున్న ఇన్స్టిట్యూట్ కానీ ఎదగాలి అని ఏ టీచర్కైనా ఉంటుంది. అది ఇంత సక్సెస్ఫుల్గా చేసిన రామారావు గారికి చాలా చాలా అభినందనలు, కంగ్రాచులేషన్. అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో, వాళ్ళు గొప్పవాళ్ళే అదే స్కూల్కి వచ్చి ఇంకా ఎక్కువ మందికి ఇన్స్పిరేషన్గా నిలవటం అనేది చాలా చాలా సంతోషం. ఇది ప్రతి టీచర్కి ఒక ఆదర్శంగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. ఇలాంటి గొప్ప వీడ్కోలు ఫంక్షన్ జరుపుకోవటం అనేది చాలా అవసరం. అండ్ ఇలాంటి ఫంక్షన్స్ వల్ల మిగతా టీచర్స్కి కానీ, మిగతా పిల్లలకి కానీ ఇంకా స్ఫూర్తి చెంది ఇంకా మన సొసైటీ నుంచి గొప్ప కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎప్పుడైతే మన టీచింగ్ ప్రొఫెషన్కి గొప్ప విలువలు రావో, మన టీచర్స్కి ఎక్కువ గౌరవం రాదో, అప్పటి వరకు మన దేశం కానీ సొసైటీలో మొత్తం కానీ ఈ ప్రాబ్లమ్స్ ఎప్పటికీ జరుగుతూ ఉంటాయి. సో మీలో విద్యార్థులందరిలో ఈరోజు ఫస్ట్ వస్తే నేను ఇంజనీరింగ్ తీసుకుంటాను, మెడిసిన్ తీసుకుంటాను కాకుండా, నేను ఫస్ట్ వచ్చి మా టీచర్ని చూసి, రామారావు గారిని చూసి, నేను కూడా ఆయనలాగా టీచర్ అవుతానని భావించి టీచింగ్ ప్రొఫెషన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది చాలా చాలా అవసరం మనకి. బికాస్ మిగతా విషయాలు పక్కన పెడితే మన దేశానికి కానీ ప్రపంచానికి కానీ ఏ విషయాల్లో మార్పులు వస్తాయో తెలియదు, కానీ ఒక్క జనరేషన్ మంచి టీచర్స్ ఉంటే చాలు, అది మన సొసైటీని ఎల్లప్పటికీ మార్చేస్తుంది. సో ఐ థింక్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎంటైర్ సొసైటీ టు రెస్పెక్ట్ టీచర్స్ and to put them on the highest pedestal is something which is very important. As a society, teachers come from a space of giving and expecting nothing. And I think in this present scenario, ee corporate, commercial education time lo ila viluval toti inta manchi transformation chesina Ramarao gariki, మా నాన్నకి, పిల్లలకి అలాగే సపోర్ట్ చేయటం. ఎందుకంటే ఈ కృషి ఒక్కరిది కాదు, ఇది ఎంటైర్ ఫ్యామిలీ సపోర్ట్తోనే అవుతుంది, ఇది ఎంటైర్ సొసైటీ సపోర్ట్తోనే అవుతుంది. సో ఐఎమ్ షూర్ ఈస్ గాన్ త్రూ అ లాట్ ఆఫ్ హార్డ్షిప్స్ టు కమ్ అవుట్ అండ్ బిల్డ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్. ఐ కంగ్రాచులేట్ హిమ్. ఈరోజు ఏదో ఒక రిటైర్మెంట్ లాగా కాకుండా ఇదేదో ఒక బిగినింగ్ ఆఫ్ ఎ సెకండ్ ఇన్నింగ్. బికాజ్ ఇంత ఎనర్జీ ఖాళీగా ఉండటం ఇస్ నాట్ గుడ్, ఇంత ఎక్స్పీరియన్స్ ఖాళీగా ఉండటం ఇస్ నాట్ గుడ్. సో ఈ సెలబ్రేషన్ వల్ల ఇంకా స్ఫూర్తి తెచ్చుకొని మనందరం ఇంకా స్ఫూర్తి, ఇంకా ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా వచ్చే నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకా
ఎక్కువ మందిని ఇంపాక్ట్ చేస్తారని భావిస్తూ ఒక జనరేషన్లో మాకు ఒక లైఫ్ టైం మొత్తంలో మనుషులు ఎంతమందిని అయితే ఇంపాక్ట్ చేయగలరో ఒక టీచర్ ఒక్క ఏడాదిలో అంతమందిని ఇంపాక్ట్ చేయగలరు. సో అంత గొప్ప ప్రొఫెషన్కి ఇంత గొప్ప పేరు తీసుకురావటం, అదే గవర్నమెంట్ స్కూల్స్కి ఇంత పెద్ద పేరు తీసుకురావటం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఈరోజు I really congratulate the entire effort and wish him all the very best for a successful and an even grander second innings of his career. All the very best. Congratulations. Thank you, sir. హోప్ హాస్పిటల్ ఉంది కదా, దాంట్లో నేను గుండె వైద్యుడిగా చాపేట నుంచి సేవలు అందిస్తున్నాను. చాలామందికి తెలియని విషయం ఏంటంటే నేను సార్ శిష్యుడిని. చిన్న స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో నేను సార్ స్టూడెంట్ని. అందుకే ఈరోజు నాకు యాక్చువల్లీ నేను వచ్చే ముందు కూడా ఈరోజు కరెక్ట్ ఆయన కూడా ఎందుకు ఇదే టైం అడిగాను, కానీ నాకు చాలా ఏమైనా అర్జెంట్ ఉంటే చెప్పండి సార్ చూస్తాను, లేదు అంటే రేపు చూద్దామని చెప్పి. అంత అర్జెంట్ పని సార్ అన్నారు, చాలా ఇంపార్టెంట్ పని సార్ అని చెప్పాను. అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అందుకే సార్ని ఫెసిలిటేట్ చేయాలి, ఫెసిలిటేషన్ చేయాలి. ఎందుకంటే నేను చాలా మంది చూస్తున్నాను సొసైటీలో చాలా అన్రెస్ట్ ఉంది. నా దగ్గరికి వచ్చి ఒక 10 పేషెంట్స్ ఎవరైనా అడిగితే జనరల్ వాళ్ళకు ఉండే హెల్త్ సమస్యలు కాకుండా నాకు తెలిసి 10లో 8 మంది అన్రెస్ట్లో ఉన్నారు. అంటే అన్రెస్ట్ అంటే ఎందుకో ఒక తెలియని అశాంతి లేకపోతే మానసిక ప్రశాంతత అనేది మనుషుల్లో లేదు. ఇది రాను రాను నా ప్రాక్టీస్లో ఈ దశాబ్ది కాలంలో చూస్తున్నాను. మనము రాజయుగంలో ఉన్నప్పుడు జీవనం కోసం పోరాటం చేసేవాళ్ళు. పక్కనుండే ప్రకృతితో, జంతువులతో, వీటితో పోరాటం చేసి ఫస్ట్ మనల్ని మనం సంరక్షించుకోవడము, దాని తర్వాత వేటాడము, వృద్ధి సంపాదించుకోవడం, ఇట్లాంటివి చేసుకుంటూ వచ్చి దాంతోపాటు కొంచెం డెవలప్ అయ్యి దాంతో కొన్ని గ్రూపులుగా, కొన్ని సముదాయాలుగా, కొన్ని మతాలుగా, కులాలుగా విడిపోయి ప్రాంతాలుగా అభివృద్ధి క్రమంలో ఒకరినొకరు కొన్ని కోరికలు పెరిగిపోయి ఆక్రమించుకోవడము, యుద్ధాలు చేయడము, బ్లడ్ షెడ్స్, క్రూసైడ్లు, పెద్ద మత యుద్ధాలు, చంపుకోవడాలు ఇట్లాంటివి జరిగి దాని తర్వాత ప్రతి యుగంలో, మధ్యయుగంలో ఒక ఫేజ్ ఆఫ్ రినైజెన్స్ అని వచ్చింది. రినైజెన్స్ అంటే పునరుజ్జీవం. ఈ ఫేజ్ ఆఫ్ రినైజెన్స్ ఏంటంటే, రినైజెన్స్ అనేది హ్యూమనిజం అనే దాన్ని బేస్ చేసుకొని, అంటే మానవత్వం అనే బేస్ చేసుకొని, అంటే మనమంతా ప్రశాంతంగా లేము, కోరికలు ఎక్కువైనాయి, వేరే వాళ్ళ మీద పడి తినాలి, సాధించాలి, వేరే వాళ్ళు కొట్టాలి, డబ్బులు సంపాదించాలి. ఇవన్నిటినీ పరిష్కారం ఏంటి అంటే, ఇంతమంది చనిపోయారు, చనిపోయిన వాళ్ళు ఒక బిడ్డ పోగొట్టుకున్న వాళ్ళు, తల్లిదండ్రులు పోగొట్టుకున్న వాళ్ళు, అనాథమైన వాళ్ళు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, ఉన్న ఆస్తి పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఏంటంటే ఈ అశాంతితో ఉండి ఒక కొత్త చేంజ్ కోరుకున్నారు. అదే రినైజెన్స్ స్టేజ్. ఈ స్టేజ్లో ఆర్ట్, ఇంటెలిజెన్స్, ఆర్కిటెక్చర్, సోషల్, లిటరేచర్, సోషల్ సర్వీస్, ఇవన్నీ కాన్సెప్ట్తో ఎడ్యుకేషన్ని తయారు చేయాలనేసి ఎడ్యుకేషన్ ప్రైమ్ మోటోగా డెవలప్మెంట్ అనేది ఒక స్టేజ్లో తీసుకొచ్చాం. సో ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, దాన్ని ఇచ్చే టీచర్స్ ఇంపార్టెంట్, వాళ్ళు మనల్ని ట్రైన్ చేసే విధానంలో మార్పు రావాలి. ఈ సొసైటీ అన్రెస్ట్ నుంచి రెస్ట్ స్టేజ్లోకి పోయి మనం అభివృద్ధి చెందడం అంటే క్వాలిటీ అంటే ఏందో నిరూపించాలి. ఆస్తులు, అంతస్తులు, లేకపోతే ఏదో పెద్ద పెద్ద నగలు, ఆభరణాలు ఇట్లాంటివి కాదు. ప్రశాంతంగా ఉండే జీవనము, అందరూ సంతోషంగా ఉండే జీవనం సైడ్ పోవాలి అని స్టార్ట్ చేసిన మార్పు. కానీ ఈ మార్పు ఏమైందంటే మళ్ళీ కాలక్రమేణంలో ఇండస్ట్రియలైజేషన్ వచ్చి ఇంకా ఏదో కావాలని టెక్నాలజీ డెవలప్ అయ్యి, ఈ టెక్నాలజీ అనేది ఏ రూపంలో వెళ్ళిపోతుందంటే టెక్నాలజీ డామినెన్స్ కోసం వాడు 1000 రూపాయల సెల్ ఫోన్ తయారు చేస్తే నేను 10,000 తయారు చేయాలి, 1,00,000 రూపాయలు తయారు చేయాలి అనేది సైన్స్ని మిస్యూజ్ చేసుకుంటూ, ఈ యొక్క టీచింగ్ని మిస్యూజ్ చేసుకుంటూ, ఈ టీచింగ్లోనే డబ్బు సంపాదించే క్రమంలో కమర్షియలైజేషన్ అయిపోయి కంపెనీస్ పుట్టుకొచ్చి మల్టీనేషనల్ కంపెనీస్ సర్వీస్ మోడ్తో వెళ్ళిపోయి అన్రెస్ట్ని క్రియేట్ చేసి ఇది సాధించాలి, ఈ సెల్ ఫోన్ పెద్ద సాధించాలి, పెద్ద బెంచ్ కారు లేకపోతే ఇంకేదో అని పక్కన వాళ్ళతో కంపారిజన్ చేసుకొని మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ అన్నీ పోయి దీన్ని సంపాదించే క్రమంలో పక్కన వాడిని లూటీ చేసినా, దొంగతనాలు చేసినా, దారుణాలు చేసినా, దోపిడీలు చేసినా తప్పు లేదు అని వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకుంటూ తప్పు చేసినట్టు మనసు చెప్తున్నా మనసుని కూడా అంగీకరించగా అంతర్గతంగా కొట్లాడుకుంటూ లోపల బయట మనిషి ఒకటే మనిషి అంతరికంగా
బాధపడుతూ మదనపడుతూ అన్రెస్ట్లోకి వెళ్ళిపోతూ సంతోషంగా ఉన్నా అనుకుంటున్నాడు, టీవీ చూస్తున్నాను, సెల్ ఫోన్ వాడుతున్నాను, బెంచ్కాలు తిరుగుతున్నాను అనుకునే కల్చరు, ప్రశాంతంగా ఉంటున్నామని అనుకునే కల్చరు లాస్ట్కి ఆలోచిస్తే ఏమీ లేక మా చుట్టూ తిరుగుతున్నారు హాస్పిటల్ చుట్టూ. నేను చెప్పే ప్రతి దాంట్లో నిజాలు దాగున్నాయి. ఈ నిజాలకి కారణం ఏంటంటే ఇంత మంచి కాన్సెప్ట్ చెప్పేవాళ్ళు, మంచి విషయాలు చెప్పేవాళ్ళు, హ్యూమన్ టచ్ ఇచ్చేవాళ్ళు సొసైటీలో లేకుండా పోవడం అనేది మెయిన్ కారణం. మీరు ఎంత సంపాదించినా, ఎంత డెవలప్మెంట్ అయినా, ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయినా 100% అది యూజ్లెస్. మీరు చూసుకోండి, నేను ఇవన్నీ నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎక్కడ బుక్స్లో రాసేదేవు, నేను ఇచ్చిన దానికి రిటర్న్గా ఎక్కడ లేదు. బట్ నాకు తెలిసి మీ అందరి ఎక్స్పీరియన్స్ కూడా ఇదే. ఇప్పుడు జరుగుతున్నదాన్ని నేను పద రూపంలో మీకు చెప్తున్నాను. ఎందుకంటే సార్ గురించి చెప్పే ముందు నేను ఇంకొక మా టీచర్, వండర్ఫుల్ టీచర్ గురించి చెప్పాను. నేను చిన్నప్పుడు నా కోరిక టీచర్ అవ్వడం, కానీ మా అమ్మ కోరిక డాక్టర్ అవ్వడం. నేను తన వాల్యూస్కే వాల్యూ ఇచ్చాను. తను అవ్వాలనుకున్న దాన్ని పట్టించుకోరు. మేమేదో ఇట్లా వచ్చి మాట్లాడుతున్నాను కూడా తనకు తెలిసి ఉండదు. కానీ నా మదిలో పర్మనెంట్గా ఒక ముద్ర వేశారు. తన నాలోని మార్పుని తను క్రియేట్ చేశారు. ఒక పేషెంట్ని మేము జనరల్ హాస్పిటల్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నా ఫస్ట్ యూనిట్ 6th యూనిట్లో పోస్టింగ్ అయినప్పుడు పేషెంట్ ఎగ్జామిన్ చేస్తుంటే అంటే ఒక ధోతి పంచ కట్టుకోవడానికి అంటే వాసన వస్తుంది, కట్టుకోవడం అంతా మురికిగా ఉన్నాడు, ఇట్లా చేయాలా వద్దా అనే క్రమంలో మా సార్ మేమందరం ఆలోచిస్తుంటే డైరెక్ట్గా వచ్చాడు, పేషెంట్ పట్టుకున్నాడు, ఆ ఊండుని పట్టుకున్నాడు, ఎగ్జామిన్ చేస్తున్నాడు, ప్రశాంతంగా మాకు టీచింగ్ స్టార్ట్ చేశాడు. ఫేస్లో మా ఫేస్లో ఉన్న అన్రెస్ట్ని, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ని చూసి తను చెప్పారు, ఫస్ట్ మీ పేషెంట్కి దండం పెట్టండి, ఈయనే మీకు ఒక టీచింగ్ ఆబ్జెక్ట్, ఈయనే మీ టీచర్. ఎందుకంటే మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు నేర్చుకోవడానికి. ఈ నేర్చుకునే అవకాశం మీకు వీనే ఇవ్వగలుగుతాడు. కార్పొరేట్ హాస్పిటల్లోనో పెద్ద పెద్ద పేషెంట్లు మిమ్మల్ని ముట్టుకోనివ్వరు, ఎగ్జామిన్ చేయనియరు, ఏది చేయనియరు. దానివల్ల మీరు నేర్చుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. మీరు మంచి డాక్టర్ అవ్వలేరు. ఈయనకు మీరు రుణపడి ఉండాలి. వీళ్ళకి సేవ చేస్తేనే మీకు ఫ్యూచర్ బాగుంటుంది, మీరు నేర్చుకునే నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది అని ఆయన స్టార్ట్ చేస్తాడు టీచింగ్. ఒక స్వెల్లింగ్ని డిస్క్రైబ్ చేసే క్రమం ఎంత బాగుంటుందంటే, ఏం చెప్పారు మీకు టీచింగ్లో అని అంటే, ఇప్పటికీ నేను పదాన్ని ప్రతి ఒక్క వర్డ్ని కంఠస్థంగా చెప్పగలను. సైట్ ఆఫ్ ద స్వెల్లింగ్ అండ్ సైజ్ ఆఫ్ ద స్వెల్లింగ్, కన్సిస్టెన్సీ ఆఫ్ ద స్వెల్లింగ్, నెంబర్ ఆఫ్ స్వెల్లింగ్ అండ్ టెక్స్చర్ ఆఫ్ ద స్వెల్లింగ్ అండ్ ద నేచర్ ఆఫ్ ద స్వెల్లింగ్ అండ్ ద రిలేషన్ టు అదర్ స్ట్రక్చర్స్ అండ్ రిలేషన్ టు ద ఆర్గాన్స్ అని వరుసగా చెప్తా ఉంటాడు. ఎందుకు నేను గుర్తుపెట్టుకొని చెప్పాను అంటే, ప్రతిదానికి మళ్ళీ చాలా సబ్జెక్టింగ్స్ ఒక గంటలు చెప్పుకుంటూ పోతే 1 year ఒక్కొక్క దాని గురించే చెప్పగలిగే కెపాసిటీ ఉన్నాయి. ఇంత స్కిల్లో ఒక చిన్న స్వెల్లింగ్ గురించి చెప్పగలరా అంటే ఆయన చెప్పగలడు. నేను అట్లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోగలను, ఆయన దగ్గర నేర్చుకొని నా స్కిన్ పెంచుకొని అట్లాంటి పేషెంట్స్కి వేల మందికి నేను సహాయపడగలను. ఈ సహాయంలో ఏంటంటే నేను ఒక చిన్న పాయింట్ దగ్గర ఎక్కడ మిస్టేక్ చేయకుండా ఉండగలను. ఎందుకంటే నేను ఎగ్జామినేషన్లోనే అది బోన్ నుంచి వచ్చిందా, దేని నుంచి వచ్చింది, అది మ్యాలిగ్నెన్సీ, ట్యూమరా, క్యాన్సరా, నార్మల్దా, తీయొచ్చా తీయకూడదా, ఒకవేళ నార్మల్ దాన్ని డబ్బులు తీసుకోవచ్చా, అబ్నార్మల్ దాన్ని తీసుకొని బిజినెస్గా చూడొచ్చా, ఈ ప్రతి యాంగిల్ అనేది టీచింగ్లోనే తెలుస్తుంది. ఈ టీచింగ్కి ఇంత వన్నె తెచ్చిన మనుషులు సొసైటీలో అన్రెస్ట్ని తగ్గించగలరు, సొసైటీలో సేవని ప్రమోట్ చేయగలరు. దీని ద్వారా మన ప్రతి ఒక్కరికి ఉపయోగం జరుగుతుంది, కానీ నష్టం ఎక్కడ జరగదు. ఈ ఉపయోగం ప్రతి ఒక్కరి ద్వారా ఒకరికి స్ప్రెడ్ అయ్యి మనలో అశాంతి తగ్గుతుంది, కంపారిజన్ తగ్గుతుంది. ఇట్లాంటి వాళ్ళని చూసుకొని నేర్చుకునే వాళ్ళు పెరుగుతారు, సొసైటీలో సేవా గుణం పెరుగుతుంది. నేను చెప్పిన ఇంతకుముందు ఉండే దుర్గుణాలన్నీ పోతాయి, మనలో ప్రశాంతంగా ఉంటుంది. మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ లేని ప్రాబ్లమ్స్ చెప్పుకొని ట్రీట్మెంట్ చేసే అవకాశం చాలా చాలా తగ్గుతుంది. మా సారు అట్లాంటి ఎగ్జాంపుల్ మాకు. ఎందుకంటే నేను చెప్పాను కదా, అంత వర్క్స్ ఉన్నా కానీ, నేను విఐపి యొక్క అపాయింట్మెంట్ ఉన్నా కానీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే, ఇట్లాంటి వాళ్ళ గురించి చెప్పే అవకాశం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. నేను సార్ గురించి చెప్పడానికి వచ్చాను. నేను చెప్పిన ఎగ్జాంపుల్, సారీ మీ టైం తీసుకున్నందుకు సార్, ఎందుకంటే వాల్యుబుల్ టైం సార్కి చాలా ఇంపార్టెంట్. సార్ యొక్క డే ఈరోజు తన గొప్పదనాన్ని చాటి చెప్పాల్సిన రోజు. నేను అందుకే తన యొక్క గొప్పదనాన్ని చెప్పడానికి ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఈయన లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కమిటెడ్గా ఉండి ప్రతి స్టూడెంట్ నా స్టూడెంట్ అని
వాళ్ళలో ఉండే టాలెంట్ని వీళ్ళని సక్రమంగా వినియోగించి ప్రతి స్టూడెంట్ని మంచి డైరెక్షన్లో తీసుకెళ్ళినప్పుడు ప్రతి స్టూడెంట్ వాళ్ళ వాటిలో నైపుణ్యం పెంచుకొని నాలాంటి వాళ్ళని లక్షల మందిని తయారు చేయగలరు. లక్షల మంది సొసైటీలో మంచి లక్షణాలని వృక్షంలాగా నాటి దాన్ని పెద్ద చేసి అందరికీ నీడ ఇచ్చేలాగా ప్రతిదానికి వర్ధింప చేయగలరు. చాలా చాలా ధన్యవాదాలు సార్. నాలాంటి వాళ్ళని టీచ్ చేసి నేను చాలా దురదృష్టంగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే సారు మాకు హయ్యర్ క్లాసెస్ చెప్పేవాళ్ళు. నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను చిన్న క్లాస్లో ఉండేవాడిని. సార్ మాకు చెప్పేవాళ్ళు కాదన్నట్టు. అంటే సార్ 7th నుంచి 8th నుంచి చెప్పేవాళ్ళు టీచింగ్. మేము అడిగేవాళ్ళం సార్ మాకు కావాలి అని అంటే మా ప్రిన్సిపాల్ అనేవాళ్ళు సార్ మీకు చెప్పారు రా పెద్దవాళ్ళకి చెప్తారు. ఎప్పటి వరకు ఆయన ప్రిన్సిపాల్ అయినా ఆయన చెప్పేవాళ్ళు మీరు చిన్నపిల్లలకు మేము చెప్తాము, మెల్లమెల్లగా మీరు ఇంప్రూవ్ అయినాక పెద్ద స్కిల్స్ కావాలన్నప్పుడు సార్ చెప్తారు అనేసి. సారు మాకు చాలా బంగారు బాట వేశారు చిన్నప్పటి నుంచి. ఆ బాటలోనే నేను ఈ విధంగా ముందుకు వెళ్ళి ఎంతో కొద్ద గోపీచంద్ గారి లాగా పెద్దగా కాకపోయినా నేను ఒక హాస్పిటల్ పెట్టుకొని నా ప్లేస్లోకి వచ్చి కొంచెం వరకు సేవలో భాగంగా ఉన్నాయని గర్వంగా చెప్పుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అన్నీ కుదించుకొని ఒక్క 15-20 నిమిషాలు మా అక్కను మాట్లాడితే 15-20 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు రామారావు ఉంది. నేను రిక్వెస్ట్ చేస్తే ఒక గంట కాదు, ఇప్పుడు 2 గంటలు 3 గంటలు అవుతుంది. చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. వారు గురించి ఒక 2 మాటలు మాట్లాడి వారిని పంపించినాక మనం చేద్దాము. తను ధర్మారమే పుల్లెల సుభాష్ చంద్ర బోస్ మా ధర్మారంలో ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది. వాళ్ళ కుటుంబము ఆ గోపీచంద్ ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఏ విధంగా ఎదిగాడో నేను కళ్ళారో చూశాను. తెల్లవారి 3 గంటలకి వాళ్ళ అమ్మ లేపి గోపి అండ్ రాజా ఇద్దరు అన్నదమ్ములు, తినకంటే పెద్దవాడు రాజా. లాల్ బహదూర్ స్టేడియం హైదరాబాద్లో ఇల్లు ఉండేది. అక్కడ నుంచి నాకు తెలుసు 6 years 7 years నుంచి నేను అబ్జర్వ్ చేశాను. కఠోరమైనటువంటి ఇవాళ మనం అనుకుంటున్నాం ఇంత ఎలివేషన్ పొజిషన్లో ఉన్నాడు, ఇందాక లింగవర్ధన్ చక్కగా చెప్పారు, ఇంత సౌమ్యంగా ఉన్నారు అని అంటే అది తల్లిదండ్రులు ఇచ్చిన క్రమశిక్షణ, తనకు గురువులు ఇచ్చినటువంటి క్రమశిక్షణ. ఎంత కఠినమైనటువంటి కఠోరమైనటువంటి పరిశ్రమ చేశారో, ఆడుతూ ఎన్ని గాయాల పాలైనాడో, ఆ గాయాలతోటి మానసికంగా ఎన్ని గాయాలు పడ్డారో దగ్గరున్న మాకు తెలుసు. అయినా కింద పడినటువంటి బంతి గట్టిగా కొడితే ఎట్లా లేస్తుందో, పూనాలో టోర్నమెంట్స్లో కాలికి గాయమైతే ఆపరేషన్ చేసుకొని ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచినటువంటి వ్యక్తి పుల్లెల గోపీచంద్. మీరు గమనించండి, ఇవాళ ఆటలలో ఎంత దయనీయమైన పరిస్థితుల్లో మన భారతదేశం ఉందో. ఒలింపిక్స్ గేమ్లో చూస్తే ఎక్కడన్నా ఒక గోల్డ్ మెడల్ వస్తే మనము 130 కోట్ల మంది చప్పట్లు కొడటానికి ఎదురు చూస్తాం. కానీ మొత్తం ఫస్ట్ ర్యాంక్ అమెరికా, చైనా, రష్యా ఇవే ఉంటాయి. కానీ భారతదేశం ఉండనే ఉండదంటే మన పాఠశాల వ్యవస్థ నుంచి కావచ్చు, లేకపోతే మన కళాశాల వ్యవస్థలో నుంచి కావచ్చు, గేమ్స్కి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ ఏందో ఉపాధ్యాయులకు అందరికీ తెలుసు, ప్రజానీకానికి తెలుసు. ఇవాళ నేను ఆటలు ఆడిపిద్దామని అంటే మా చదువు ఎట్లా, మా ర్యాంకులు ఎట్లా అనే పరిస్థితి తల్లిదండ్రులు ఉన్నారు అని అంటే ఆటలకి ఒక రకమైనటువంటి ఒక స్కోప్ ఇచ్చి ఒక పాఠశాలలో క్రియేట్ చేసి అందులో చదువుకున్న వాళ్ళకి అకాడమిక్ కోర్సెస్ తక్కువ చేసి వాళ్ళని హైలైట్ చేసేటటువంటి, వాళ్ళకి జీవితానికి భరోసా ఇచ్చేటటువంటి సంస్కృతి కానీ పాలసీ కానీ మ్యాటర్ కానీ భారతదేశంలో లేకపోబట్టి ప్రతి వాళ్ళు అకాడమిక్స్కే పోతున్నారు, ఆటల్లో తగ్గుతుంది. ఈ తరుణంలో ఒక కుటుంబం అనేది భారతదేశం లోపల తనని గోపీచంద్ అనే ఒక వ్యక్తిని తయారు చేస్తే, ఆ గోపీచంద్ ఒక అకాడమీ క్రియేట్ చేస్తే, ఒక సైనా నెహ్వాల్, ఒక సింధు, ఇవాళ భారతదేశము మొన్న మీరు ఒలింపిక్స్లో చూస్తే ఆ సింధు వచ్చిందంటే మనమంతా కళ్ళప్పగా చూసాం. సింధు వెనుక ఎవరున్నారు? గురువు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత, పద్మభూషణ్, రాజీవ్ ఖేల్ రత్న, ఒకటేమిటి అన్ని అవార్డులు అందుకున్నటువంటి గొప్ప వ్యక్తి. నేను చాలా గర్విస్తున్నాను నా బంధువు అయినందుకు. అట్లాగే ఈ దేశానికి ఒక రకమైనటువంటి కీర్తి పరిస్థితులు తెచ్చి ఎక్కడా కూడా గర్వం అనేది కానీ ఎటువంటిది లేకుండా అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తూ, ఇప్పటికీ ఇంకొక విషయం,
వారసత్వం. వారి అమ్మాయి గాయత్రి అట్లాగే కుమారుడు విష్ణు కూడా ఇప్పుడు నేషనల్స్ ఆడుతున్నారు, 17s లోపల 16s లోపల. అది కూడా మనకి భవిష్యత్తు అనేది ఒక వారసత్వం వస్తుంది. ఇది మన భారతదేశానికి ఒక గర్వకారణం. ఈ సందర్భంగా నేను రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్దవాళ్ళు రాలేన దానికి నాకు ఏమాత్రం చింతలేదు. ఎందుకంటే నాకు పూర్వ విద్యార్థులు వచ్చి వాళ్ళు చెప్పిన మాటలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆనందం, పంచుకున్న ఆనందం కావచ్చు, వాళ్ళు పెద్ద పెద్ద మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ రాకపోయినా కూడా నాకు అంతకంటే ఎక్కువ ఆనందం మీరు అందరూ వచ్చినందుకు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా వచ్చారు. నాకు మిత్రులు, నేను సంఘ సేవకు సంబంధించినటువంటి మూఢనమ్మకాల మీద ఛేదించడానికి వచ్చినటువంటి ప్రొద్దటి నుంచి వచ్చే టీము వాళ్ళందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. ఒక బ్లడ్ డొనేషన్ అటువంటి క్యాంపు పెట్టేసి అద్భుతమైన కార్యక్రమం విజయవంతం చేసినటువంటి మరి మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, మా జనీయ విజ్ఞాన వేదిక మిత్రులందరికీ కావచ్చు, బ్లడ్ డొనేషన్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఇప్పుడు గోపి గారికి అపాయింట్మెంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి వారిని మనము కాస్త వారికి సెలవు ఇచ్చేస్తే వారు వెళ్ళిపోతారు. మనం కార్యక్రమం అనేది ముగించుకుందాం మిత్రులారా. కాబట్టి వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతోటి, ఎందుకంటే ఈజ్ ఎ ప్రైడ్ ఆఫ్ ఇండియా, కాబట్టి గట్టిగా చప్పట్లతోటి మనంతా కూడా వీడ్కొని చెప్తాం. థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ.